హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టైలిష్ సురాగా వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మీరు మేము మనం అందరం ఉండాలి అని నా ఇష్ట దైవం అయినటువంటి ఆ మహాదేవాతి దేవుణ్ణి, ఆ పరమేశ్వరుణ్ణి ప్రతిక్షణం వేడుకుంటూ కోరుకుంటూ ఉంటాను. ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను అని ఆలోచిస్తున్నారో చెప్తాను ఫ్రెండ్స్. ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. అయితే నిన్న ఏమైంది అని అంటే, అలా ఈవినింగ్ టైంలో బయటికి వెళ్దామని వెళ్ళాను. ఎండలు బాగా విపరీతంగా ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే 2 days 3 days నుంచి ఏమవుతుంది అంటే 4 o'clockకి ఎండ తగ్గిపోతుంది. మాకైతే ఎండ తగ్గిపోయి చిరుజల్లు మామూలుగా అలా అలా వర్షం చుక్కలు అయితే కొంచెం అలా వచ్చి అలా పోతున్నాయి. కొంచెం సేద తీరినట్టుగా ఉంది. మార్నింగ్ 10 నుంచి అసలు ఈవెన్ 9 నుంచి భయంకరమైన ఎండ అంటే భయంకరంగా ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటి అంటే, ఎండలు బాగున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి, ఓకేనా ఫ్రెండ్స్. బైక్ మీద ఫ్యామిలీతో ఒకవేళ మీరు వెళ్తుంటే ఖచ్చితంగా మీతో పాటు వాటర్ బాటిల్ని ఖచ్చితంగా తీసుకువెళ్ళండి. ఎక్కువగా జర్నీ చేయబాకండి. ఒకవేళ మీరు ఎక్కువగా జర్నీ చేయాలి, తప్పకుండా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎక్కడైనా చెట్ల నీడ వచ్చినా, పోనీ ఈవెన్ ఈ సిటీ సరౌండింగ్లో ఉంటే ఈవెన్ పిల్లర్ కింద అయినా సరే నీడలో ఒక 2 minutes సేద తీర్చుకొని వెళ్తే ఇంకా బాగుంటుంది అని నా జస్ట్ సజెషన్ అనమాట. మీకు ఎండ అనేది తగలకుండా ఉండాలి అంటే ఇలా చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. వీలైనంత వరకు మజ్జిగ తీసుకోండి, పెరుగన్నం తినండి, ఇంకా కొబ్బరి నీళ్ళు తీసుకోండి, లెమన్ వాటర్ తీసుకోండి. వీటన్నిటికీ ఖర్చు అవుతుంది అనుకుంటే వీలైనంత వరకు వాటర్ లెవెల్స్ ఎక్కువగా బాడీలో ఉండేటట్లు చూసుకోండి. అలా నేను వెళ్తున్నప్పుడు ఇలా మచ్చరివి మొత్తం కనిపించాయి అనమాట, నెట్స్. ఈ నెట్స్ కనిపించినప్పుడు ఇవి తీసుకోవాలా అని ఆలోచిస్తున్నాను. దోమలు నైట్ పూట ఉంటాయి కదా, అవి కొరికాయి అనుకోండి, ఏవో ఒకటి వస్తూ ఉంటాయి. ఇలా రాకుండా ఉండాలి అని అంటే ముందే సేఫ్టీగా మనం తీసుకుంటే బెటర్ కదా అని చూశాను. ఇవి చూశాను అనమాట, ఈ నెట్స్ బాగుంది, ఈ నెట్ బాగుంది, ఇది నేను అడిగాను ఎంత ప్రైస్ అనేసి. వాళ్ళు చెప్పారు సో ఏదైనా సరే బాగుంది తీసుకుందాము, ఎప్పటికైనా బాగుంటుంది కదా అనేసి తనని అడిగాను. ఎలా ఫోల్డ్ చేయాలి, ఎలా దీంట్లో ఉండాలి, డబుల్ బెడ్కి వస్తుందా అని అడిగాను. అంటే డబుల్ బెడ్కి వస్తుంది మేడం అని చూపించారు. ఇలా ఫోల్డ్ చేయండి, క్యారీ బ్యాగ్ వచ్చినట్టు వచ్చేస్తుంది అనేసి తను చూపిస్తున్నాడు అనమాట. అబ్బా చక్కగా అనిపించింది. వావ్ పర్వాలేదు, ఈ నెట్ కట్టుకొని 4 మూలలు కట్టుకొని అటు ఇటు ఎక్కువ తక్కువ అయ్యేదానికంటే ఇది బెటర్ కదా అని ఇలా తీసుకున్నాను. వావ్ సూపర్గా ప్యాక్ చేసేసాడు. చాలా బాగుంది. నేనైతే ఇది ఇంటికి తెచ్చేసుకున్నాను దోమల బారి నుంచి తప్పించుకోవడం కోసం. మీరు కూడా ఇలాంటి ఏమన్నా కనిపిస్తే వెంటనే తీసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.